తెలంగాణ ప్రజల ఆకాంక్షల్లో సగభాగమైన మహిళల ఆకాంక్షలు కూడా ప్రధానమైనవి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పల్లెలన్నీ పట్టాలెక్కాలన్నా, లేకపోతే పట్నం రోడ్ల మీద పొయ్యి పెడదామన్నా, ముద్ద మింగొద్దు పొయ్యి వెలిగించొద్దన్న సాగరహారమైన మిలియన్ మార్చ్ అయినా, సకల జన్ల సమ్మె అయినా, సింగరేణి పెళ్ళ బయటికి వెళ్ళొద్దైనా, ఆర్టీసీ పయ్య తిరగొద్దన్న అన్ని పోరాటాల్లో మహిళల మద్దతు ఉంది. జీతాలు రాకపోయినా ఎందుకు జీతాలు తెస్తలేవు అని ప్రశ్నించని చైతన్యం ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ మహిళలు చాటారు. ప్రత్యక్షంగా పాల్గొన్నారు. రైళ్లకు ఎదురుగా పరిగెత్తి ప్రాణాలు అర్పించినటువంటి ఘటనలు, మహిళలు విద్యార్థులు సైతం ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఇంత ఎత్తున చాటిన తెలంగాణ ఆకాంక్షలు తెలంగాణ వచ్చినాక మహిళా మంత్రులు ఉండరు. ఆ 10 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా మహిళలపై పెరుగుతున్న హింసా దాడుల మీద రివ్యూ కూడా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు. ఆ రోజు సమైక్యవాదిగా ఉన్న, ఆ రోజు సమైక్యవాద పార్టీకి నాయకుడిగా ఉండి, ఆ తర్వాత తెలంగాణ వచ్చినాక కూడా ఉన్న రేవంత్ రెడ్డి గారు తన సమైక్యవాదంతో ఉన్నప్పటికీ ప్రశ్నించారు. 10 సంవత్సరాల కాలం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, ప్రజల గొంతుని గుర్తించి మాట్లాడారు. కాబట్టి వాళ్ళ తెలంగాణ ప్రజల హక్కును చేర్చుకుని ముఖ్యమంత్రిగా ఆయనకు అవకాశం ఇచ్చారు. ఈ మిలియన్ మార్చి సందర్భంగా మేము కోరుతున్నది ఏంటంటే, మిలియన్ మార్చి 10వ తారీఖున ప్రజలు చాటినటువంటి ఆ చైతన్యం ఆనాడు సరిగ్గా 1 గంటకు ట్యాంక్ బండిని ముద్దాడాలి అంటే వేలాది మందిగా వచ్చి ముద్దాడి అరెస్ట్ అయిన వాళ్ళలో మేము ఉన్నాం. అటువంటి సంఘాలుగా మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నది, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించకుండా ఇవాళ మొత్తం తెలంగాణలో హైదరాబాద్తో సహా ప్రతి ఊర్లో వ్యవసాయ పనుల కాడ నుంచి చాయ్ అమ్ముకునే పని కాడ నుంచి కంసల పని, భవన నిర్మాణ పని, అన్ని పనులు కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు చేస్తున్నారు. అంటే తెలంగాణ యువత పని చేయడం చేతగానలో తెలంగాణ ప్రజలకి పని సంస్కృతి లేదని చెప్తున్నారా? ఎందుకు ఇన్ని లక్షల మంది వాళ్ళ తెలంగాణలో హైదరాబాద్లో తెలంగాణ నిరుద్యోగం ఉపాధి సమస్యను సృష్టిస్తూ ఇంతమంది వచ్చి పడుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పాలసీ అవసరం లేదా? గత ప్రభుత్వం అంతే చేసింది. ఇవాళ మన లక్షలాది మందిగా వస్తున్న మన వాళ్ళ వలన ఇవాళ మన తెలంగాణ ప్రజలు ఉపాధి కోల్పోతున్నారు. ఒకప్పుడు బుర్జ్ ఖలీఫాని నిర్మించిన, దుబాయ్లో బుర్జ్ ఖలీఫాని నిర్మించిన ఘనత మన సిరిసిల్ల కార్మికులకు ఉంది. మొత్తం ముంబై నగరాన్ని నిర్మించిన పాలమూరు లేబర్ ఘనత ఉంది. అయినా కూడా ఈరోజు తెలంగాణలో భవన నిర్మాణం, టైల్స్ వేసే పని కాడ నుంచి అన్ని పనులు ఇతర రాష్ట్రాల వాళ్ళు చేస్తున్నారంటే ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఒక పాలసీ లేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల ఉపాధి, ఉద్యోగం ప్రధానమైనది. నీళ్లు, నిధులు, నియామకాలు ప్రధానమైనప్పుడు తెలంగాణ ప్రజల ఉపాధి గురించి, ఉద్యోగాల గురించి, వాళ్ళ బతుకు గురించి ఆలోచించకుండా ఎవ్వడు తెలంగాణలో రాజ్యం వెళ్ళినా కుదరదు. బతుకు తెలంగాణ అంటే బతుకు పోరాటం, ఆత్మగౌరవ పోరాటం. ఈ రెండిటికి సంబంధించి రాష్ట్ర పాలకులకి ఒక పాలసీ ఉండాలని డిమాండ్ చేస్తూ మహిళలపై పెరుగుతున్న హింసలు, అట్లాగే స్త్రీల భద్రత గురించి కూడా ఒక పాలసీని ప్రకటించాలి అని డిమాండ్ చేస్తూ అదే నిజమైన మిలియన్ మార్చ్ స్ఫూర్తి అని భావిస్తూ లోకల్ వాళ్ళకు మనకు రిజర్వేషన్స్ కావచ్చు, లేకపోతే బయట వాళ్ళను తీసుకుంటారు చాలా కంపెనీలు. దానిపైన మీరు ఉద్యోగం ఏమైనా అదే నేను మాట్లాడుతున్న ఏ సీమాంధ్రులు పాలన నుంచి ఉద్యోగాల వరకు ఆధిపత్యం చేశారో సీమాంధ్ర పాలకులు, సీమాంధ్ర ప్రజలు మన వాటా తీసుకుంటేనే వచ్చింది తెలంగాణ ఉద్యమం. 69 నుంచి మనకి 2014 వరకు తెలంగాణ ఆత్మగౌరవం కానీ తెలంగాణ ఆకాంక్షలు కానీ అవే. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన నుంచి ఎన్ని లక్షల మంది అనేక కంపెనీల్లో ఉద్యోగాల్లో, ఎప్పుడు తెలుగు వాళ్ళు నడిపే హోటళ్లలో సైతం సర్వర్లు, సప్లయర్స్ కూడా తెలుగు వాళ్ళు కాదు. తెలుగు మేనేజ్మెంట్స్ ఉన్న చోట కూడా ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పాలసీ ఉండొద్దా? మహారాష్ట్ర ప్రభుత్వానికి ఒక పాలసీ ఉంది, అందులోంచి పుట్టిందే శివసేన. ప్రజల స్థానిక ప్రజల ఉపాధి, ఉద్యోగాల భద్రత. మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర సాధనకే ఇది ప్రధానమైనప్పుడు ఆ లక్ష్యం ఎక్కడ పోయిందనేది నేను ఈ సందర్భంగా ఎత్తి చూపిస్తున్నాను. నేను ప్రధానంగా మిలియన్ మార్చి స్ఫూర్తిని ఎక్కడ చూడాలి? ఎందుకు తెగించి పోరాడారు? అన్ని త్యాగాలు, అంత ఉద్యమం, దాని లక్ష్యం నిరుద్యోగ ఉపాధి, ఉద్యోగాల కల్పన, ఉపాధి భద్రత, అట్లాగే వ్యవసాయం, అన్ని సమస్యల్ని పరిష్కరించడం. ఏవి తెలంగాణ వచ్చినాక పరిష్కరించబడలేదు, అరకొరగా కొన్ని ఉచితాలు తప్ప.
ఉచితాలను మాత్రమే తెలంగాణ ప్రజలు కోరుకొని ఉద్యమించలేదు, ఇన్ని త్యాగాలు చేయలేదు. ఆత్మగౌరవం కోసం పోరాడారు. అంటే నువ్వు దేహి అంటూ పడేసే ఉచితాలతో బతుకమంటారా? నిన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈరోజు కాంగ్రెస్ మీ ఉచితాలతో, మీ డ్రామాలతోటి తెలంగాణ ప్రజల్ని మభ్యపించలేరు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో వాళ్ళ ఆకలి పోరాటం గుర్తించండి, వాళ్ళ ఆత్మగౌరవ పోరాటాన్ని గుర్తించండి, వాళ్ళ ఆకాంక్షలను గుర్తించండి, దానికి తగిన విధానాల్ని రూపొందించండి అనేది కూడా స్పష్టంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అది జరగకపోతే ఆ రోజు ఏ అసంతృప్తితో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందో ఇవాళ ఇంకా ఆలోచించట్లేదు. అందరూ సోషల్ మీడియా చుట్టూ పరిభ్రమిస్తున్నారు, కానీ ఆకలి పెరుగుతుంది. ఎక్కడ కూడా పనులు, హోటల్కి వెళ్తే పని లేదు, ఛాయ్ అమ్ముకునే కాడ పోటీ, చాటు బండి కాడ పోటీ, భవన నిర్మాణ పనులలో పోటీ, అన్ని టాయిలెట్లు కడిగే కాడ నుంచి అన్ని పనులలో మన ప్రజలు, మన యువత, మన గ్రామాలు, మన వాళ్ళు ఇవాళ తల్లడిల్లుతున్నారు. అంటే వీళ్ళు తాగి తందనాలాడి 35-40 ఏళ్ళకి చచ్చిపోతే అడిగేటోళ్ళు ఎవరు ఉండరా? ఏమీ లేకుండా ఉద్యోగాలు ఉండవు, ఉపాధి ఉండదు, కానీ గంజాయి ఉంటుంది, మాదక ద్రవ్యాలు ఉంటాయి, మందు మస్తుగా ఉంటుంది. అంటే మద్యం, కల్తీ మద్యంతో ఇవాళ ఉచితాలతో, మందుతో, అంటే ప్రజల బలహీనత సొమ్ము చేసుకుంటే తప్ప ఖజానాకి దిక్కు లేదన్నట్లుగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నా కానీ నిజమైన తెలంగాణ ప్రజల చైతన్యాన్ని గుర్తించట్లేదు. దాన్ని గుర్తించి దానికి తగిన విధంగా వ్యవహరించట్లేదు. ఇది వాళ్ళ అర్థమవుతుంది. ఏ గ్రామంకి పోయినా మీకు కనపడుతుంది. మొత్తం కూడా పొంగనాలు కొట్టుకుంటూ, చీట్ల పేటల లుంగి లేగబెట్టుకుని చీట్ల పేకలు ఆడుకుంటూ పోరలు ఎట్లా తిరుగుతున్నారు. ఎంత ఆకలి సమస్య పెరిగింది, ఎంత హింస పెరిగింది కుటుంబాల్లో, దొంగతనాలు, క్రైమ్ ఎంత పెరిగినాయి మద్యం వలన, గంజాయి వలన, డ్రగ్స్, చివరికి డ్రగ్స్ ఊర్లలో కూడా వచ్చినాయి. ఏం చేయదలుచుకున్నారు తెలంగాణని అడుగుతున్నాం. మీకు డ్రగ్స్ పాలసీ ఉండదు, మాదక ద్రవ్యాల మందు పాలసీ ఉండదు, ఉపాధి పాలసీ ఉండదు. ఇవాళ చాలా మంది పని చేయడానికి వచ్చి కూడా ఆ తెలంగాణ వాళ్ళకి పనులు లేవు. బీహార్ వాళ్ళని పెట్టుకుంటాం, ఒరిస్సా వాళ్ళని పెట్టుకుంటాం. ఇవాళ వాళ్ళు వచ్చి ఇక్కడ కంపెనీలు నడిపి 100% బయట వాళ్ళతోటి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. గవర్నమెంట్కి సత్తా ఉంటే స్టడీ చేయండి, బోల్డ్ కంపెనీలు చూపిస్తాం. అందులో కనీసం సగం 50% అయినా తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలని కల్పించాలి. లేకపోతే మన పిల్లలు ఎట్లా బతకాలి? అంటే క్రైమ్ చేసుకుంటూ తాగి బతికేయమంటారా? ఇవాళ ఒకప్పుడు భార్యలు మద్యానికి, భర్తల మద్యం వ్యసనానికి బానిసలు అయితే వీళ్ళ భార్యలు వెళ్ళిపోతే తల్లులు బలవుతున్నారు. తల్లులు ఘోష వినండి. ఏ ఊర్లో పంటిపోయినా బిడ్డల్ని చంపుకోలేక, సాక్కోలేక తల్లులు పడుతున్న ఆవేదనకి మీకు కొలిసే కొలమానం ఉంటే తెలంగాణ ఎట్లా తల్లడిల్లుతుందో అర్థమవుతుంది అనేది మేము పాలకులకు చెప్పదలుచుకున్నాం. లోకల్ పాలసీ కోసం మనం మళ్ళీ ఒక మిలియన్ మార్చుకుంటే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉండాలని నేను అంటున్నా. ఇవాళ అనేక రాష్ట్రాల్లో స్థానికత అనేది ఒక అంశంగా ఉంది. కర్ణాటక ఉంది, ఆల్రెడీ ముంబై చేసిందండి. ఇవాళ ఒకప్పుడు ఈశాన్య రాష్ట్రాల నుంచి వస్తే పాపం వాళ్ళని తరిమి కొట్టారు. కానీ మన తెలంగాణ పెద్ద హబ్ అయిపోయింది. దుబాయ్ లాగా తెలంగాణ కూడా, హైదరాబాద్ కూడా ఒక హబ్ అయిపోయింది. అందరూ వచ్చి ఇక్కడ ఉండొచ్చు. ఆఖరికి మన ఆటో డ్రైవర్లు, మన క్యాబ్ డ్రైవర్లు, వాళ్ళకు కూడా భద్రత లేదు. గిగ్ వర్కర్స్, యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఉన్నారు. ఎవడు కర్ణాటకోడైనా, మహారాష్ట్రోడైనా, తమిళనాడు, ఏ రాష్ట్రం వాడైనా ఇక్కడికి వచ్చి క్యాబ్ ఆన్ చేయొచ్చు. ఓలా, ఊబర్ అంటే యాప్ బేస్డ్. ఇక్కడ ఒక పాలసీ లేదు. తమిళనాడులో ఉంది, కర్ణాటకలో ఉంది. అంటే ఇక్కడ నీ ఉద్యోగం ఇయ్యవు, కానీ క్యాబ్ నడపడానికి కూడా నువ్వు భద్రత కల్పించవా? ఇవాళ వాళ్ళ అంశం ఉంది. ఇవాళ వాళ్ళు చెప్పుకుంటున్నారు. అందరూ వచ్చి ఇక్కడ ఊబర్లు, ఓలాలు, ర్యాపిడోలు ఆన్ చేసేస్తున్నారు. అంటే తెలంగాణ ప్రజల భద్రత పాలకులకు పట్టట్లేదు. ఇది చిన్న సమస్య కాదు. 2014 ముందు ఎంత తీవ్ర సమస్య. ఒకటే పాలన మనది అని సంతృప్తి పడితే కాదు, ప్రజలకి ఆ పాలన ఫలితాలు అందాలి. అవి గతం కన్నా వరస్టుగా ఉన్నాయి, గతం కన్నా దారుణంగా ఉంది అనేది కూడా ప్రజలు, యువత చైతన్యంతో ఆలోచించాలి. ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి. ప్రభుత్వాలు తెలంగాణ యువతకి, అది మహిళలే కావచ్చు, పురుషులే కావచ్చు, తెలంగాణ యువత బతుకు, తెలంగాణ గ్రామీణ వ్యవసాయం నుంచి ఉపాధి, ఇవన్నీ కూడా స్పష్టమైనటువంటి పథకాలు ప్రకటించాలి. 2 ఉచితాలు, 6 ప్రకటిస్తే 6 గ్యారంటీలో ఒకటే అమలు అవుతుంది. అదేంటి? మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం. మిగతా అన్నీ ఏం లేవు. అన్నిటికీ ఇప్పుడు నా దగ్గర బడ్జెట్ లేదని చెప్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజల బతుకు గంతే ఉన్నది, మార్పు లేదు. ప్రశ్నించే చైతన్యాన్ని ఆదరించట్లే. కనీసం ప్రశ్నించే వాళ్ళని, పనిచేసే వాళ్ళని ముఖ్యమంత్రి కలిసింది కూడా లేదు. కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని మర్చిపోతే తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగమైన పార్టీకి ఏ గతి పట్టిందో గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.